యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కొత్తగా నూతన ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా 10 మంది సభ్యులతో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఒక జీవోని విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికి ఏదైతే దీంట్లో ఉన్నటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేస్తూ దాంట్లో కొంతమందికి ప్రాధాన్యతనిస్తూ కూడా ఈ ట్రస్ట్లో వాళ్ళని 10 మంది సభ్యులతో కూడినటువంటి ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ ఏదైతే భక్తులు కావచ్చు, గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా ఉండడానికి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వం జీవోని విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీంట్లో అటు ఆధ్యాత్మికవేత్తలతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా తీసుకోవడం చాలా చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అంటే కొత్తగా దీన్ని ఆకర్షింపజేసేటువంటి ఒక విషయం ఏంటంటే దీంట్లో ముఖ్యంగా అటు మెగాస్టార్ చిరంజీవి భార్య సతీమణి అయినటువంటి సురేఖ పేరు తీసుకోవడం, దాంట్లో నూతన ట్రస్ట్ బోర్డులో కూడా అటు ఒక సభ్యురాలుగా కూడా అటు ప్రభుత్వం ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అటు ఆధ్యాత్మికవేత్తగా ఉంటూ అటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చాలా చురుగ్గా ఉంటారు అటు సురేఖ. అంటే దీంట్లో అటు ఈ బోర్డులో కూడా ఎన్నుకోవడం పట్ల కూడా అటు మెగా ఫ్యామిలీకి అటు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏవైతే సంబంధాలు ఉన్నాయో దాని పరంగానే అటు మెగా ఫ్యామిలీకి ఇంత మంచి అవకాశం వచ్చిందని కూడా అటు మెగా ఫ్యామిలీ వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే 10 మంది సభ్యులతో కూడినటువంటి ఈ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందో ఈ ట్రస్ట్ బోర్డులో కూడా ఉన్నవారంతా కూడా కొత్తగా ఏర్పాటైన వారు, ఎంతో సీనియారిటీ కలిగిన వారు, అందులోనూ రాజకీయంలోనూ అంటే రాజకీయ పరంగా కావచ్చు, వాళ్ళ ఆధ్యాత్మికవేత్తంగా కావచ్చు, వీళ్ళంతా కూడా అనుభవజ్ఞమైన వారు కావచ్చు. అంటే దీంట్లో ఉన్న వారంతా కూడా అనుభవం కలిగిన వారై ఉండడము, దీనికి ఎంపిక చేసిన వాళ్ళంతా కూడా అటు గుడికి సంబంధించి అభివృద్ధికి కూడా పాల్పడతారంటూ అటు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా 10 మందిని సభ్యుల్ని ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం ఇప్పటికే జీవోని విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగిందో వాళ్ళంతా కూడా ఈ బోర్డు తరపున ఉండి పనిచేస్తారంటూ కూడా అటు చెప్పుకురావడం జరుగుతుంది. అయితే ఇదేదైతే ఉందో ట్రస్ట్ బోర్డు అనేది కూడా ఇప్పటి వరకు అన్ని గుళ్ళకు కూడా అంటే తిరుపతితో సంబంధించి కూడా ఈ బోర్డులను ఏర్పాటు చేసి అటు గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కూడా ఈ బోర్డు అనేది ముందుగా ఉంటుంది. అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా యాదగిరి గుట్టకు సంబంధించి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా అటు ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు దీనికి సంబంధించి కూడా జీవోని ఏర్పాటు చేయడం పట్ల కూడా అటు భక్తులకు సంబంధించి కూడా యాదాద్రి అంటే తెలంగాణ తిరుపతిగా పిలువబడేటువంటి అటు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఏర్పాటు చేసినటువంటి బోర్డు పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేసింది ఇది మొదటిసారి కాబట్టి ఆ గుడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులను తీసుకోవడం పట్ల కూడా గుడి అభివృద్ధి అనేది చాలా త్వరిగతిన అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.